సో, మనం ఈరోజైతే ఢిల్లీకెళ్ళబోతున్నామనమాట. తిరుపతి నుంచి. ఎందుకనేది లాస్ట్ దాకా చూడండి మీకే అర్థమవుతుంది. సో, ఫస్టయితే మనం నెల్లూరులో బయలుదేరిపోయి మా ఫ్రెండోళ్ళ ఇంటికెళ్ళిపోయామనమాట తిరుపతిలో. సో, ఇద్దరం వెళ్తున్నామనమాట ఢిల్లీకి. సో, నైటంతా లగేజ్ అంతా సర్దుకునేసాము. ఇద్దరమే కాబట్టి 2 బ్యాగులు తీసుకున్నాం. ఇంకా మార్నింగ్ లేసి ఇంకా అలిపిరికెళ్ళి దేవుడికి దండం పెట్టుకునేసి, అంతా మంచి జరగాలమ్మా అని కోరుకునేసి, ఇంక వెంటనే అయితే ఎయిర్‌పోర్ట్‌కయితే ఎళ్ళడం జరిగిపోయింది. సో, ఎయిర్‌పోర్ట్‌కెళ్ళంగానే మనకి ఫ్లైటొచ్చి 1:15 కనమాట మధ్యాహ్నం. సో, మనం 10:30, 10:40 కల్లా అక్కడ రీచ్ అయిపోయాము. సో, రీచ్ అయిపోయి ఇంక అక్కడికెళ్ళి బోర్డింగ్ పాస్ అన్నీ తీసుకొని చెకింగ్ చేసేసి, లోపలైతే కూర్చొని వెయిట్ చేసి, ఇంకా ఫ్లైట్ అయితే బయలుదేరిందనమాట. మనకి ఇది డైరెక్ట్ ఢిల్లీ కాదు. ఇది కనెక్టెడ్ ఫ్లైట్ అనమాట. సో, ఫస్ట్ మనం హైదరాబాద్‌లో దిగి, హైదరాబాద్ నుంచి కనెక్టెడ్ ఫ్లైట్ మారి, సో, నెక్స్ట్ ఢిల్లీలో అయితే దిగుతామనమాట. మనం ఢిల్లీకొచ్చింది బయోమెట్రిక్స్ పని మీద అయితే అనమాట. సో, బయోమెట్రిక్స్ ఎలా జరిగింది ఇదంతా మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మన పేరు కింద ఫుల్ వీడియో అయితే ఉంటుందనమాట. యారో మీద క్లిక్ చేయంగానే మీరు ఫుల్ వీడియోకెళ్ళిపోతారు. సో, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, ఈ వీడియోనైతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్ బాయ్.